హలో అందరికి మినీ వ్లాగ్ 9లో వచ్చేసేయండి. సో ఇవాళ వ్లాగ్ ఇంట్లోనే. సో నేను యాక్చువల్లీ ఏసీ వాషింగ్ మిషన్ అన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. సో అందరు యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో పౌడర్ వేస్తారు, లిక్విడ్ వేసారు. 1 month 3 monthsకి ఒకసారి చేయాలని చెప్తాడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ వస్తాడో ఇన్స్టాలేషన్ అప్పుడు. సో యాక్చువల్లీ అట్లా చేయకూడదు. నేను కరెక్ట్ మెథడ్ చెప్తాను. ఏంటంటే 30 days అంటే 30 days మనం మెషిన్ యూజ్ చేస్తాం కదా, 30 daysకి ఒకసారి పౌడర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మనం టప్ క్లీనింగ్ అనే ఆప్షన్ పెడతాం కదా, దాని తర్వాత కూడా మనకి ఇట్లా సైడ్లో ఏదైతే ఉంది కదా ట్యూబ్ టైప్, ఆ సైడ్లో మొత్తం బ్లాక్ అంటే మురికి ఎంత మురికి ఉంటుంది అది మొత్తం ఒక స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా సోప్ అన్న వాటర్ అన్న డెటాల్ అన్న వేసుకొని క్లీన్ చేసేయాల. పైన మనం డిటర్జెంట్ అంటే లిక్విడ్ వేస్తాం కదా, అది కూడా మీకు బాక్స్ కూడా అంతే మైల్ అయిపోతుంది. ఎలా అయితే కింద అయిపోయిందో అలానే పైన కూడా అయిపోతుంది. సో అది కూడా క్లీన్ చేసి రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు స్క్రబ్తో మంచి క్లీన్ చేసేసి. అండ్ లోపల కూడా చూడండి ఎంత డస్ట్ అయింది. నేను యాక్చువల్లీ తుడవక ఇలా క్లీన్ చేయక 1 month అవుతుంది అనమాట. నేనేం ఎక్స్పెక్ట్ చేసినాను అంటే మనం పౌడర్ వేస్తాం కదా ఆల్మోస్ట్ అన్నీ. చూడండి ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఎంత డస్ట్ వెళ్ళిందంటే బాబా అది వాటర్ తీసుకుంటుంది అనుకుంటా, కలెక్ట్ చేసి లోపల పంపిస్తుంది అనుకుంటా. వాటర్ కలెక్షన్ దగ్గర చూడండి ఎంత డస్ట్ అంటే బాబా అంత డస్ట్. అదైతే బ్రష్తో క్లీన్ చేసేసిన తర్వాత మనం వెళ్దాం కింద ఫ్రంట్లో అనమాట. ఫ్రంట్లో నేను ఓపెన్ చేస్తే చూడండి ఎంత వాటర్ పడింది, ఎంత డస్ట్ వచ్చింది బాబా. 1 monthకి ఎంత మురికి చూసారా. వాషింగ్ మిషన్ స్టార్ట్ కాగానే ఎంత స్మెల్ వస్తుందంటే అమ్మ హారబుల్ స్మెల్. వాషింగ్ మిషన్ ఇలా ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంది. సో అందుకనేసి నేను మొత్తం చూడండి స్క్రబ్బర్తో క్లీన్ చేసినాను. స్క్రబ్ తర్వాత నేను ఏం చేసినా అది పోవట్లేదు అనమాట, దానికి అతుక్కోపోయింది అంత డస్ట్ అంతా మురికి. చూడండి ఎంత వచ్చింది చూసారా. నేను లైవ్లో చూపిస్తున్నాను ఎంత మురికి వచ్చింది, అది కూడా 1 monthకే. అంటే మనం 3 monthsకి ఒకసారి క్లీన్ చేసినప్పుడు ఎంత మురికి వస్తుందో ఆలోచించండి. సో నేనైతే ఇలా మొత్తం ఈ పైప్ కూడా తీసి ఇలా కొద్దిగా వాటర్ వచ్చింది, ఆ వాటర్ అంతా తీసేసి బ్రష్తో స్క్రబ్బర్తో క్లీన్ చేసేసినాను. తర్వాత మనకి స్క్రబ్తో క్లీన్ అవ్వట్లేదు అనేసి నేను బ్రష్ తీసుకున్నాను. బ్రష్తో మొత్తం ఇంటర్నల్ అనమాట, లోపల కింద లోపలైతే ఏదైతే ఉంటుందో అది నేను బ్రష్తో క్లీన్ చేసేస్తాను అనమాట. క్లీన్ చేసేసి నీట్గా చేశాను. సో ఇవాళ మీరు ఇక్కడే నచ్చితే ఒక లైక్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.